మీదే జాను నువ్వు లేకుంటే నేనేమైపోను. ఆడున్నాడు బయట వాడు అసలు పాడు నువ్వైనా ఒకటే కదా తమ్ముడు పేకాట అక్క తమ్ముడు పేకాట సంథింగ్ ఏదో ఉంటుంది చూడు. తమ్ముడే పేకాటే నాకు వచ్చిరా పోయి చాయ్ తాగా కాఫీ తాగుతా. అది లేదు కాబట్టి చాయ్ తాగుతా. ఏమన్నా కవరింగ్ నేను డైరెక్ట్ అడగలేక ఒక గ్లాస్ చిన్నది అనుకో ఉన్నాయా చిన్నది నేను ఇంతకంటే ఎక్కువ తాగా ఇంతకంటే తక్కువ పోయి ఇంకా ఏదో తాగినట్టు సాయంత్రం పూట మైండ్ రిలీఫ్ కానీ తప్ప ఎక్కువ తాగా. అంబలు ఉంది అయిపోయిందా? లేదు అయితే చాయ్ తాగుతా. చాలా రైట్. మేము అందరు కిందికి వచ్చి మన పైన వేసి పెట్టి వచ్చేసా. ఏమైంది అది? ఏమైంది చెప్పి ఆయనకి ఎక్కిళ్ళు వచ్చినాయి. ఆయనకి దమ్ తినీకి వస్తలేదు. దమ్ అవుతుంది. ఆ మాట వింటలేరు. పోయినాయి దెబ్బ కిందాక. పైన ఒక్కడే ఉన్నాడు. నేను ఎత్తుకొని వచ్చినాయి అంటా బట్టలు ఎన్ని వచ్చి మొత్తం తొందరగా ఎత్తున్నాయి. ఎట్లా మంచిగా ఉంది టెక్నిక్. అది మంచిగా ఉంది. గాలికి ఆరిపోతున్నాయి. తీసుకొచ్చి మర్తేసి పెట్టేది. అంటే 2-3 రోజుల నుంచి జర వాన ఏం లేదు. 2 రోజుల నుంచి 2-3 రోజులు కాదు. ఈరోజు వాన వస్తుంది అనుకున్నా కానీ రాలేదు. మంచిగా ఉంది వాతావరణం. బట్టలు వెళ్ళిపోయింది. సమోసా కావాలా జ్యోతి? సిరీస్ సమోసా తింటుందట. దా నిజంగా తింటావా? అది ఏ సమోసా నాకు కూడా మరి చిన్నదో పెద్దదో రా మరి పోతున్నాయినా పోయినాయినా కొంత బడా చోట गरम गरम उसमें रहता। हाँ गरम भैया ले लो समोसे రా శిరీష 10 రూపాయలు ఒకటి 10 में एक అట. అలా ఓగో గిట్లుంటదా? నువ్వు ఏం చెప్పినా నాకు? నేను ఇప్పిస్తానని ఆపిన. సరే ఎన్ని కావాలి చెప్పు? ఎన్ని కావాలి? దాని తిందుదా 10 రూపాయలు ఒకటి 10 में చార్ దియా రే రా క్రియాంశ్ యార్ శిరీష సమోసా తింటావా? ఓ ఎన్నంటే అని తినరు సరేనా? నాణ్యానికి జ్యోతికి నీకు శిరీషకు. నాకు వద్దే వద్దు. చాలా ఇంకా తీసుకోవాలి. ఇప్పుడే పోతున్నాం మరైనా. చాలా కన్ఫర్మ్. ఒకటి తింటారా 2 తింటారా? ఎన్నంటే తింటున్నారు కదా. చాయ్ తాకపోతే తింటావు. మరి చాయ్ పక్కన పెట్టు. ఇప్పుడే ఉన్నాడు పక్క. మీ ఇష్టం మరి. అరే పొద్దుగాల పెట్టుకుందా అది? మొత్తం క్లియర్ అయిపోయిందా? డాండ్రఫ్ పోయిందా నీకు? బాగానే పెద్ద అయింది నాకు. జుట్టు అప్పలకి లేదు. నాని చూడరా. అరే నువ్వు డైలీ కరివేపాకు తింటున్నావు. కరివేపాకు పచ్చిమిర్చి ఇంకేముంటుంది తినా. అరే కరివేపాకు తింటావు కదా రోజు. కరివేపాకు తింటున్నావు కానీ అన్నముల్లా అందుకని జుట్టు పెద్దగా అయింది నీకు. మెయిన్ ఆమెకి రీజన్ ఏంటంటే జుట్టు పెరుగుతుంది అంటే అది ఎంతదైనా సరే తింటది. కాకరకాయ కూడా తింటది. గ్రేట్ నా నువ్వు తొందరగా జుట్టు పెద్దగా అయింది. ఇంకా పెద్ద కావాలంటే నువ్వు మంచి అన్ని తినాలరా నువ్వు. ఇంకా చికెన్ మటన్ తింటావా? తినాలి నాన్న. అన్ని తినాలి. అన్ని తింటేనే నీకు పెద్దగా అవుతుంది జుట్టు. తమ్ముడు కొడతారా నీ కట్టతోని? కొట్టకు నాన్న. కానీ ఈమె కూడా హెయిర్ ఫాల్ అవుతుంది. హెయిర్ ఫాల్ కావద్దంటే ఏం చేయాలి అదొకటి. అదే నువ్వే కావద్దు. మొన్నటిదాకా ఆయిల్ వాడి మంచిగా. ఆయిల్ మనం వాడతాం. చిన్నపిల్లకి వాళ్ళకి ఎట్లుంటుంది? చిన్నపిల్ల మనం ఏం చేయలేము. ఇక డాండ్రఫ్ అంటే అది పెట్టినా డాండ్రఫ్ అది పెట్టినా కానీ హెయిర్ ఫాల్ కాకుండా ఉండాలంటే ఏం చేయాలో చిన్నపిల్లలకి అది కామెంట్ పెట్టుని అది పాటిస్తా. అలా ఫ్రెండ్ గురించి చెప్తుంది ఆమె. స్టైల్ వేసుకుంటున్నా. సమోసా తినవా శిరీష? తినవా? అదే ఎప్పుడు తింటావు మరి? ఇన్ని రోజులకెళ్ళే
బావా నువ్వు నాకు ఇప్పించినావా అని అన్నావు. ఇప్పుడు నీ స్వయం నేను పోయి ఆపితేనే పోయి కొనుక్కొచ్చినావు, నువ్వు పోయి ఆపినావు ఆయనని. భయ్యా రుకో అంటే నేనే ఆపాను. నేను ఈడికి పోయి అంకుల్ ఆగు అన్నా నేను. అంకుల్ అంటే ఆగలే ఆయన, నేను భయ్యా రుకో అంటేనే ఆగాను ఆయన. ఆయనకు తెలుగు రాట నాకు ఇందిరా. మరి అందుకనే నేను పోయి తీసుకొచ్చినా లేదా. సరే బాగా తీసుకొచ్చినట్టు నేను ఆపినందుకు. సరే తిని మరి తింటా, ఇప్పుడే చాయ్ అయినాగా. ఆ సలహా ఆయనకు తింటారు ఇక. అవి వేడిగా ఉన్నాయి ఏమన్నా? వేడిగానే ఉన్నాయి, అందుకని హాట్ బాక్స్ పెట్టుకొచ్చుకుండు. అబ్బో వేడి లేవా చూడు నాన్న, ఏవో కాలుతున్నాయి నిజంగా చూడిపోతున్నాయి. అదే మరి కాలుతున్నాయి కదా మరి మెల్లగా. అవును నాన్న మెల్లగా కాలుతున్నాయి. ఏం సినిమా వస్తుంది? సన్ పిక్చర్ రన్నింగ్ సక్సెస్ఫుల్ అట. ఏందో అది? కాలు జరబడ్డారా? ఏం సినిమా? మిస్టర్ పర్ఫెక్టా? జ్యోతి అట్నా? అవునా? మరి మా మర్చిపోయి మీరు ఇద్దరు ఇంట్రెస్ట్ తెలుసా? సీరియల్ ఆమె కూడా సీరియల్ మీద ఉంటుంది. జ్యోతి దా జ్యోతి సమోసా ఇంటర్వ్యూలు తినాను. ఎందుకు జ్యోతి మరి నీ సమస్య జ్యోతి కూర్చో మరి. కౌలు ఎందుకు తినడానికి ఫోన్ చేసిందా? రజాకర్ వచ్చిందా? అబ్బా ఆడరా జ్యోతి. అబ్బా ఏం సినిమా? చూసినావు నువ్వు ఇవరకు? నేను కూడా చూడలే, పెట్టిపోయినా కానీ. అబ్బా అందరు ఒకసారి తాగారు జ్యోతి. తర్వాత ఏమైనా ఉన్నాయా? బిడ్డ తిరుగు కొడుకు ఎరా కొడుకు ఆ నిమ్మరంగా తింటాడు. సో పాత క్లాక్ వచ్చేసి ఈడికి వచ్చేసింది 7:30 అవుతుంది. ఈవినింగ్ వచ్చేసి ఈవినింగ్ సినిమా మళ్ళీ నిన్నట్ల రోజుకో సినిమా ఇస్తుంది, అలవాటు అవుతుంది జ్యోతి. ఏం సినిమా అది? భజ 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 మంచిగా ఉన్నారా? ఈ రోజు ఏం సినిమా వెతుకుతున్నావు మరి? మళ్ళా చూస్తావా? మస్తు కూడా సినిమాలు చూడు. నీకు ఎందుకు జ్యోతి? ఈ నగరానికి ఏమైనా చూస్తావా? మరి ఎవరు చూస్తావు? కామెడీ సినిమా చూడాలి జ్యోతి, కామెడీ సినిమా. భీమదేవరపల్లి బ్రాంచి ఏమో నాకేం తెలుసు జ్యోతి, నేను సినిమా చూస్తానా? నేను సినిమా ఏం చూసినా తెలుసా? లాస్ట్ మీరు అందరు వేరు చూసినా, నేను ఒక్కనే ఉన్నా. ఎందుకు మొన్న ఏమంటారు అది దృశ్యం 2 చూడలేమా? దృశ్యం 2 అంటే అందరం కలిసి చూసినాం. దాని తర్వాత చూసిన సినిమా మస్తు షేడ్స్ ఉన్నాయి మీరు, అదొక్కటి చూసిన. అగోగో సప్న తమ్ముడు ఏడుస్తుండు, కిరాన్ షేడ్. అదే గుడ్ మార్నింగ్. నాకా అబ్బాయి టైంకి వచ్చిన అయితే బయట పని మొత్తం అయిపోయింది, అంబలు ప్రిపేర్ అయింది. ఈ కాదు కానీ ఈ పాలు ఖరాబ్ అయినా వద్దే మరి గిట్లుందంతా. ఓ మరి అయితే ఫ్రిడ్జ్లో పెట్టేటప్పుడు మీగడ తీసేసి పెట్టాలి. ఫ్రిడ్జ్లో పెడితేనే మీగడ వస్తుంది, ఫ్రిడ్జ్లో బయట పెడితే మీగడ ఏమైనా వస్తుంది? పాలు కాబట్టినప్పుడు మీగడ వస్తుంది కదా, అది కొంచెమే వస్తుంది. అది బయట దానికి తేడా ఉంటది మీగడ, ఫ్రిడ్జ్ లో దానికి తేడా ఉంటది మీగడ. అంటే చల్లగా పెడితే కూడా మీగడ వస్తుందా? ఎట్లా పెట్టినా మీగడ వస్తుంది. నేను ఇదే ఫస్ట్ టైం చూస్తున్నా మీగడ రావడం. ఎప్పుడైనా వస్తుంది మీగడ. ఏమో మరి నాకు అంత నోటీస్ చేయలేదు ఎప్పుడు. ఎందుకే పెరుగులేక అందరు దమ్దమ్ అవుతుందిడా. మరి అప్పుడు పాలు మీలే కాబట్టి పెరిగేసి పెరిగేదంటే పాలే సరిపోతలేవు అంటారు, అందుకని పాలు ఎక్కువ పిండు. అయినా ఇప్పుడు పాల పొజిషన్ చేంజ్ అయింది కదా, నువ్వు లొకేషన్ చేంజ్ చేసినా మంచిగా ఎక్కువ ఇస్తుంది పాలు. మరి పిండినప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు లేవలే ఇంకేడు వేసి పనుకుండా అయితే ఇప్పుడు లేవాడు, ఇక టైం పడుతుంది. ఏం జ్యోతి గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఏంటి జ్యోతి దొండకాయనా? ఓ జ్యోతి నువ్వు ఇట్లా కోసేస్తే వాటర్ కింద కారిపోతుంది, అంత కింద ఇల్లు అంతా అవుతుంది. దొండకాయ వస్తే ఇట్లా జిజ్జి అవుతుంది తెలుసా? అయితే స్కూల్ వదులున్నా ఎలా ఎన్ని నెలలు వేసినా చదివి
గ్రేట్. అరే లేచినా మనం అనుకున్నాం మరి. అది రెగ్యులర్ బాక్స్ పెట్టి అనుకుంటుంది కాబట్టి. రాత్రి మాకు ఏం చెప్పింది అనుకుంటున్నావు? నేను మబ్బులో లేస్తా, ఫటాఫట్ పని చేస్తా వద్దు నేను రేపటి నుంచి వెళ్ళిపోతా, నేను స్కూల్కి 8:30 అన్నది. మేము లేచే టైంకి ఒక అన్నం వండలో కంబలి కాయలేదు, ఏం పని కూడా వెళ్ళలేదు, మాతో పాటు లేచింది మళ్ళీ. కాదు 8:30కి 9 తొలుకోదా జ్యోతి మరి? అందుకు అట్లా అయ్యా నాన్నగారు ఎంతసేపు జ్యోతి గిన్నె దీన్ని డ్రాప్ చేసిపోతే అయిపోయా. నువ్వు ఆ టైం పోవు కాబట్టి నాకు తెలుసు. ఆ టైం పోయేదంటే అమ్మ నాకు పని పడతా అనుకొని అయితే అనుకుంటున్నావు నువ్వు. మరి 9 నాన్నగారు కూడా 8:30కి అయ్యి నుంచి 8:30 పోతే 8:40 అయితే 8:40కి బస్ వస్తుంది. సరే పో, నిమ్మలంగా ఉండు. శిరీష గుడ్ మార్నింగ్ అమ్మా. గుడ్ మార్నింగ్. కరివేపాకు అట్లా తుంచేసినప్పుడు దీన్ని కట్ చేసి పెట్టాలి. ఎందుకంటే కర్రీలు ఎక్స్ట్రా పట్టిన వేస్తారు కదా, అది వీళ్ళు తీసి పెడతారు. జ్యోతి నాని కరివేపాకు తింటారు. ఇంకా నిన్న నేను కరివేపాకు ఏది పిండి అని అడుగుతుంది నన్ను. జుట్టు పెరుగుతుంది కదా, ఆమెకు మస్తు ఇష్టం అవుతుంది ఇప్పుడు కరివేపాకు అంటే. కరివేపాకు తింటే జుట్టు వస్తుందంటే ఆమె నిజంగానే అనుకుంది. కానీ కట్ చేసేసినాం అనుకో ఏరకొట్టు ఉంటుంది అని అట్లా. నువ్వు ఒక నేను చూస్తా అందరు ఉంటారు కరివేపాకు. అందుకని నేను ఏం చెప్తున్నా, ఏరకుట్ట ఇట్లా తరిమి మన కాకరకాయ పచ్చలు అక్క వేసి ఇచ్చింది చూడు, అవి అట్లా మొత్తం ఇట్లా కట్ చేసి చిన్న కట్ చేసి ముక్కల్లోకి వేయాలి. ఆ ముక్కలు ఏరాలంటే ఆమెకు తినుడు కన్నా ఏరడానికి టైం పడుతుంది. అట్లుంటుంది జ్యోతితోని. బాబాజీ మేక మంచిగా ఉందా? మంచిగా మేస్తుందా? మంచిగా ఉంది. ఇష్టపడి తెచ్చుకున్నాడు మంచిగా ఉంటుంది. ఇష్టపడి కాసేసారు. నిన్న మాడిపచ్చడి కొప్పడు మంచిగా నీళ్ళు తాగింది, అన్నం అది. మరి దాని కారమైనప్పుడు తినదా? సరే సరే. జ్యోతి గుడ్ మార్నింగ్. ఇంత పొద్దున లేచినా జ్యోతి? అబ్బా స్కూల్ పోతే రోజు ఇట్లా రెడీ అవుతా రోజు? డ్రెస్లు వేసుకోవా? ఎందుకు జ్యోతి డ్రెస్లు వేసుకోతే అక్క అంటారు కదా. ఇవి నువ్వు ఏ క్లాస్ వరకు చెప్తావు? 10th అంటే ఆల్మోస్ట్ పెద్ద పెద్ద పిల్లలే. అంటే నీ స్టడీస్ మీద అంత నమ్మకం ఉంది. అయినా జ్యోతి అందరు మీ ఊర్లో జ్యోతి బయట రారు కదా? బయట ఎవరు రారు, ఎందుకంటే ఇప్పుడు ఏ ఊర్లో ఆ ఊర్లో హై స్కూల్ ఉంది కాబట్టి ఓన్లీ మా విలేజ్ లా ప్రైవేట్ స్కూల్ హోమ్ గా ఎంతమంది మిగిలినారో వాళ్ళు మాత్రమే వస్తారు. మరి అప్పటి నుంచి ఏమో అన్న లైట్ అంటే నువ్వు ఎట్లున్నా చూద్దామని ఇప్పుడు మంచిగా నడుతుంది. ఇప్పుడు అనిపిస్తా మరి లైట్ వేసినా కదా, లైట్ వేస్తే మంచిగా అనిపిస్తాను. అది పోతే మళ్ళీ సాయంత్రం మంచిది ఇల్లంతా దోడు ఉంటుంది జ్యోతి. మరి ఇప్పుడు దోడు అంటే మొత్తం మా ఇంటికి పోతే ఏం చేస్తారు? అది దేవుడేగా, అప్పుడు లేదనుకుంటాం. అవును, ఉండి కూడా పోతే దోడు అనిపిస్తుంది. ఏది ఒకటైతే కొడుతున్నా ఏడుండు. ఏమ్రా వంటలోకి వచ్చినావు? ఏమంటుండు? పడతారు ఉత్తనే పడతారు. మెల్కల్ తిరుగుతున్నా. అబ్బాయినా అమ్మాయినా? అవునుగా అంటే క్రియాన్స్ ఉన్నాడు కాబట్టి నేను లెక్కన పాట కోయిల రాగం బయటకు వెళ్ళింది, లేకపోతే వెళ్ళకపోతుండే కదా. అది ఒలింపించారు చెప్పిరా అక్క వాళ్ళు మస్తు సెట్ అయిందిరా. అది ఫ్రేమ్ స్టాండ్ నిజంగా ఎవరు పంపిస్తున్నారు కమల్ అయితే పెడతలేదు. బయట మనకైతే మస్తు యూజ్ అవుతుంది. సో ఇక్కడ అబ్బా చిన్నగా ఇరిసిరిసా బోండాలా? బోండాలు పెద్దనే ఉంటాయి కదా, కానీ రౌండ్ వేస్తలేదు. నువ్వు వేసినావా? అందుకని అట్లా వచ్చినాయి. అక్క వేస్తే అక్కకి ఎక్స్పీరియన్స్ కాబట్టి ఇట్లా తిప్పి ఇట్లా ఈ చేతితో వేస్తుంది కాబట్టి మంచి రౌండ్గా వస్తుంది. అయిపోయింది, పిండి కూడా అయిపోయింది. చట్నీ వేస్తావా? ఏటారా బుడ్డా ఇదాయమ్మా చూడ అక్క రెడీ అవుతుందా? నాని రెడీ నువ్వు కూడా? అయ్యో టైం పాలైనా ఓకే గుడ్ బా. ఏ లేట్ లేచినా కానీ మంచిగా రెడీ అయింది వద్దామే కదరా? లేకపోతే అంటుండే. అరే జుట్టు కట్ అయినందిరా నీ, ఇంకా వెరితే కిందికి శివాలం దాకా వస్తాయి అతనే. గాడి వరకు వేయాలంటే నీ జుట్టు వేయాలంటే కలుపాకు ఎక్కువ తినాలి. అప్పలేక లేదు. ఎప్పుడు తిన్నావురా? రాత్రి తిన్నా
అవుతున్నావేంది చెప్పు ఏదో ఆశయంలో ఇందా మహేష్. ఇట్లా రెడీ అయ్యి బండి మీద స్కూల్ పోవాలి కరివేపాకు అంటే అడిగినప్పుడేమో బై వాక్ లో పోతుంటే బండి లేకుండే ఇప్పుడు ఈడున్నా కాబట్టి బండి వేసుకుని ఇష్టం అట్లా ఏది కొండలో తీయొద్ది అంతే ఇలా కరివేపాకు ఎక్కడ దొరకాలి ఇప్పుడు గీదా ఇగో 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 మళ్ళీ వచ్చిందా ఆయన వస్తూనే ఉంటాడు. ఏ దాన్న మనం పోదాం దా ఇట్రా ఇదా ఇదా ఆగో 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 హాయ్ హాయ్ భయపడుతున్నాడు మళ్ళీ అన్నీ ఉంటుంది భయపడుతున్నా మంచిగా టీచర్ లెక్కున్నా జ్యోతి ఇప్పుడు టీచర్ లెక్కున్నా ఇలాంటి శారీసే కడతారు వద్దకి ఎప్పుడైనా ఇలాంటి శారీలు తీసుకురా మాస్కు ఏమంటా తీసుకోను ఈ మోడల్ లేవు అన్న ఇట్లా ఈ క్లాత్ అంటే ఈ క్లాత్ కావాలా అవు మరి కొత్త కొత్త కట్టాలా జ్యోతి టీచర్ అన్నప్పుడు మరి క్లాత్ ఇట్లుంటేనే స్టిఫ్ ఉంటది టీచర్ ఎప్పుడు ముంతాజ్ టీచర్ ఎట్లా వస్తారు గుర్తుందా నీకు ముంతాజ్ టీచర్ సుందరమ్మ టీచర్ కరెక్ట్ టైంకి వస్తారన్న ఏమైంది బ్లాక్ షూదా లేవా బయట కనిపిస్తుంది టీవీ కాడ నేనా నువ్వు టీవీ కాడ పెట్టి బయట తిరగతారా దొరుకుతారా ఇక వేసుకో తొందర వేసుకో టైం లేదు నీకు ఎస్ఎస్ఆర్ స్కూల్ ఆ జ్యోతి మీ వీడియో ఎప్పుడు వస్తుంది జ్యోతి 12:30కు ఈరోజా 12 గంటలకి ఈరోజేనా మా 12 మాకు లైవ్ ఉంటుంది జ్యోతి మాకు అయ్యా అయ్యా మరి ఎట్లా ఏం కాదు ఇక 11 గంటలు పెడతాం ఎందుకు మళ్ళీ మీరు అంత బిజీ అయిపోతే మాకు బిజీ నువ్వు 12కే పెట్టినావు కదా మేము 12:30కి వస్తాం లైవ్కి అవునా ఎట్లా వచ్చినా ఇక అదే అమాస కోసం పున్నానికి ఒకసారి వస్తుంది. ఏ లేదు ఆమె ఒక టైం టేబుల్ పెట్టుకుంది ఇప్పుడు అదే చెప్తున్నా అమాస కోసం పున్నానికి వస్తారు. ఏమి ఓ నాకు వీలున్నప్పుడు నేను పెడతాను ఇక వీలున్నప్పుడు పెట్టదు జ్యోతి మనం నమ్ముకొని వచ్చినప్పుడు మనకు కూడా ఒక కంటెంట్ ఇవ్వాలి అందరికి అదే మరి ఇస్తా కొంచెం టైం పడుతుంది అంతే అదే మొత్తం టైం వస్తుంది. ఇట్లా కూర్చుంటే నేను ఏం చేయాలి పెళ్లి కూతురు పెళ్లి చూపులు చూసుకున్నా పౌడర్ అయినా కూడా వద్దు నాని పుత్తడి బొమ్మగ పుస్తలు కడుతూ పురుషులు దాన్ని అడుగుదా చూదేమో చూదే దాని టైం అవుతుంది. అట్నే వేస్తుంది నాన్న ఈడెప్పుడు పోతాడో అనుకుంటున్నాడు స్కూల్కి కదరా పోయిగా చెడగొట్టాలి వాడు పోయి చెడగొట్టాలి అందుకు అదే పొయ్యి కాడ ఉంటేనేమో వస్తాడు. కాదు షూ తీసుకుంటాడు వీనికి ఏమంటే సైకిల్ తెచ్చినామో ఓ 2-3 సార్లు నడిచిండు కథ దాని పక్కన ఉనుకేసినట్టే ఈడే నడుచుడు స్టార్ట్ చేసిండు. అసలు నడుచుడు స్టార్ట్ చేసినాక ఉరుకుడే లేదు ఇక మొత్తం నడుచుడే అమ్మాడు లేదు కదా అంబో సైకిల్ దాని పని కూడా లేదు ఇక కదా